సమాజ నిర్మాణానికి పునాది మన ఊరి బడి. నేటి ఆధునిక సమాజంలో అంతరించిపోతుంది ఊరు వాడ కదలాలి, చేయి కలపాలి. ప్రభుత్వ బడిలోకి పిల్లల వరవడిగా పంపాలి. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. బడిబాట ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు వైరాపట్నంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మీ పిల్లల్ని మీ ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించుకోండి అని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మైక్ ద్వారా, కరపత్రాల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుంది, ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని వాళ్ళకి తెలియజేసి, మరి ప్రభుత్వం అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. మరి అనుభవజ్ఞులైనటువంటి అత్యధిక విద్యార్థి కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మా మధ్యాహ్న భోజనం కానీ, ఉచిత డ్రెస్సులు కానీ, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఇలా అనేక రకాల మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీ ఊరి బడిలో మీ పిల్లల్ని చేర్పించండి. మీకు చదువు రాకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని నిలదీయండి, ఆ హక్కు మీకుంది. కాబట్టి వేలాది రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వ పాఠశాలను మీ పిల్లల్ని చేర్పించండి. మీ పిల్లలకి చదువు రాకపోతే అక్కడ ఉన్న ఉపాధ్యాయులను అడగండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు హామీ ఇస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకొని ఈ రాబోయే విద్యా సంవత్సరంలో మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. వీడియో ఆన్ చేసిన నెంబర్స్ పడుతున్నాయా? అందరికీ నమస్తే అండి. నా పేరు దంతాల సుధాకర్. నేను ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. బడిబాట ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు వైరాపట్నంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మీ పిల్లల్ని మీ ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించుకోండి అని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మైక్ ద్వారా, కరపత్రాల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుంది, ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని వాళ్ళకి తెలియజేసి, మరి ప్రభుత్వం అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. మరి అనుభవజ్ఞులైనటువంటి అత్యధిక విద్యార్థి కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మా మధ్యాహ్న భోజనం కానీ, ఉచిత డ్రెస్సులు కానీ, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఇలా అనేక రకాల మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీ ఊరి బడిలో మీ పిల్లల్ని చేర్పించండి. మీకు చదువు రాకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని నిలదీయండి, ఆ హక్కు మీకుంది. కాబట్టి వేలాది రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వ పాఠశాలను మీ పిల్లల్ని చేర్పించండి. మీ పిల్లలకి చదువు రాకపోతే అక్కడ ఉన్న ఉపాధ్యాయులను అడగండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు హామీ ఇస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకొని ఈ రాబోయే విద్యా సంవత్సరంలో మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. కదలమంటున్నది చదువు నేర్పిన నేల, నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి, నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు, అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఈరోజు బడిబాట ప్రచార యాత్ర వైరాపట్నంలో జరుగుతుంది. మరి పట్టణంలోని గ్రామస్తులను కలిసి, పిల్లల తల్లిదండ్రులను కలిసి ఈ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించడానికి కోరడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అత్యధిక అనుభవం, అత్యధిక క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కూడా అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ పిల్లల్ని మీ ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా కోరుతూ వైరాపట్నంలోని అన్ని వీధులు తిరుగుతూ మైక్ ద్వారా, కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది.